నందు నాకు అత్యంత ప్రియులైనటువంటి యేసు నిన్ను ప్రేమించుచున్నాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా నేను మీ కుటుంబాల్లోనికి రావడానికి, మీతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సదవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం కడవరి దినాల్లో ఉన్నాము. దేవుని వైపు చూస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. మన ఎదుట ఉంచబడిన పందిరంగమందు ఓపుకతో పరిగెత్తుతూ ఉన్నత పిలుపున కలుగు బహుమానం పొందడానికి మనలను మనం సిద్ధపాటు చేసుకొని ప్రతి విషయంలో ప్రాముఖ్యంగా ప్రార్థన యందు పట్టుదల కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి మెళుకువగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం దేవునికి అతి సమీపస్తులుగా రావడానికి మరి దేవుని యొక్క వాక్యాలు, ప్రార్థనా జీవితం, సంఘ సహవాసం మనకెంతో తోడ్పాటునిస్తున్నాయి. దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని యొక్క ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాట, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. జీసస్ లవ్స్ యూ. మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, ఏదేదో చేయాలనుకుంటూ ఉంటాం. వాక్యంలో చెప్పబడినట్లుగా ఒకరి ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది అని. మనం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. సేవ ప్రారంభ దినాల నుండి నేటి వరకు మేము వేస్తున్న ప్రతి అడుగులో దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత క్రియలు జరిగిస్తూ మేము చేస్తున్నటువంటి ప్రార్థనలకు ప్రతిఫలమిస్తూ వాక్య ప్రకటన చేయడానికి మనోధైర్యాన్ని, నిబ్బరమైన మనసును కలిగిస్తూ మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మీ ముందుకు నేను రావడానికి, మీ ఎదుటి ఎలాగో నేను కనపడడానికి గల కారణం కూడా అదే. దేవుడు మమ్మల్ని ప్రోత్సహించబట్టే, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబట్టి అనేకమైనటువంటి మేలుడు ఉపకారాలతో నింపినటువంటి పరిచర్యను దేవుడు జరిగించడం బట్టే. అందుకే శక్తి చేత, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది. ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనేటువంటి పరిచర్యల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికి దేవుడు మమ్మలను ప్రోత్సాహపరిచి సిద్ధపరిచాడు. ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా, ఈఎంఐ అంటే మనకు సహజంగా అర్థమయ్యేది ఏమిటంటే సులభ వాయిదా పద్ధతుల్లో మరి ఆ రుసుమును కట్టడం, నెల నెలా కట్టేటువంటి ఈఎంఐ గుర్తుకొస్తూ ఉంటుంది. ఈఎంఐ అనగా ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా, ఈఎంఐ అనేటువంటి ఈ పరిచర్యలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. లోకంలో ఈఎంఐ అయితే ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దాని ద్వారా అనేక మంది వారి సమస్యలను పరిష్కరించుకోవాలని మరి ఆ ధనాన్ని లోనుగా తీసుకొని వారు ఏదో సాధించాలనే తపనతో, కొంతమంది ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి, విజయాన్ని సాధించాలి అనేటువంటి ప్రణాళికలతో మరి ష్యూరిటీ లేకుండానే ఇచ్చేటువంటి ఆ రుణాన్ని పొందుకొని ఈఎంఐలు కట్టలేక ఎంతో వేదన చెందుతూ, అలసిపోతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాలైనటువంటి ఒత్తిడులకు లోనై వారు సకాలంలో వాటిని చెల్లించలేక ఎంతో నలిగిపోతూ ఉంటారు. అనేక మంది ముందు దాన్ని తీసుకున్నప్పుడు ఉండేటువంటి ఆనందం, తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆనందం లేక కోల్పోతూ ఉంటారు. కొంతమంది అయితే చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఫోన్ నెంబర్లు మార్చేస్తారు. కొంతమంది అయితే ఊర్లు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరికొందరైతే ఈ అవమాన భారాన్ని భరించలేక చనిపోతూ ఉంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. లోకంలో ఉన్నటువంటి ఈఎంఐ అనేటువంటి పద్ధతి కొంత మేలుకరమైనప్పటికీ మరికొంత హానికరమైనటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రణాళిక ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. దేవుడు సర్వశక్తిమంతుడు.
నేను సమస్త కార్యములను చేయగలను, నాకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఈఎంఐ ద్వారా అనగా ఎల్ షెద్దాయ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ద్వారా దేవుడు అనేక జీవితాలలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత క్రియలు చేస్తున్నప్పుడు ఆ సాక్ష్యాలను వింటూ ఉండగా మేమెంతో దేవుని మహిమపరచగలుగుతున్నాం. గల కారణం ఏమిటంటే నమ్మదగినటువంటి దేవుని యొక్క హస్తము ఈ పరిచర్యల పక్షంగా పనిచేస్తుందని మేము చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకుల జీవితాల్లో దేవుని బలమైన హస్తము పనిచేయట మేము చూచినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి దిగువ రావటం, అనేక మంది మేలులతో నింపబడటం, అనేక కుటుంబాలు దీవెనకరంగా మార్చబడటం మేము చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఇంకా అనేకులను ఈ దీవెనకరమైనటువంటి పరిచర్యలో పాలుభాగస్తులను చేయాలని మేమెంతో ఆశపడుతూ మానక నిత్యము ప్రార్థనలు చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే వేదనకరమైనటువంటి జీవితమును మరి జ్ఞాపకం చేసుకోగలిగేటువంటి పేరు కలిగిన ఒక వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన పేరు ఎబ్బేజు. దేవుని బిడ్డలారా, తన తల్లి వేదన పడి అతన్ని కన్నది గనుక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అని పిలిచిన ప్రతిసారి తాను జీవితంలో ఎంత వేదన పడిందో, తన తల్లి ఎంత వేదన పడిందో ఆ వేదన అంతటిని కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి ఆ పేరు పిలవగానే, ఆ పేరు తలవగానే ఆమెలో కలుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఎబ్బేజు తన సహోదరులందరి జీవితంలో కూడా చాలా వేదనను కలిగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన తల్లికి బహు వేదన కలిగించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ ఎబ్బేజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల దేవుడిని ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించాడంటే తన పేరులో వేదన ఉంది. తన పేరు తలంచినప్పుడల్లా తన తల్లి పడినటువంటి వేదన, కష్టమంతా జ్ఞాపకం వస్తుంది. ఇక ఎంతకాలం ఈ వేదనకరమైనటువంటి జీవితాన్ని నేను కొనసాగించాలి అని అనుకుని దేవునిని ఆశ్రయించాడు. ఇశ్రాయేలీయుల దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డల ప్రార్థనే పరిస్థితిని మారుస్తుంది. మనకు తెలుసు, మనకు కలిగినటువంటి ప్రతి కష్టంలో, నష్టంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నేను శ్రమలో యెహోవాకు నేను మొర్రపెట్టాను అని. ఆయన తన ఆలయంలో ఉండి నా ప్రార్థన ఆలకించి ఆయన మేఘంలోంచి దిగి వచ్చాడని. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ప్రార్థన చేయటం ద్వారా అనేకమైనటువంటి మేలులను వారు చూడగలిగారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోక పరిచర్యలో ప్రతి పరిస్థితిలో కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్న తర్వాత ఆయన గొప్ప పరిచర్యను చేయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన పరిచర్య ప్రారంభంలో కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క శక్తిని చూడడానికి, దేవుని యొక్క కార్యాన్ని చూడడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఎబ్బేజు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండేనని మొదటిగా రాయబడింది. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, దేవుని బిడ్డలారా, వేదన పడి అతని కంటినని తన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. కానీ మొదటగా రాయబడిన మాట ఏమిటంటే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యాడు. ఎలాగో ఘనము పొందినవాడయ్యాడు అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టాడు. దేవునికి మొర్రపెట్టాడు తన స్థితిని మార్చమని. దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే దేవుడు తన ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆలకించాడంటే ఎబ్బేజు చేసిన ప్రార్థనా విధానం ఎలా ఉందంటే అంటున్నాడు కదా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎబ్బేజు చేసిన ప్రార్థన, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. మనల్ని ఆశీర్వదించేది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు.
సమస్తము ఆయన మూలమున ఆయన వల్లనే కలుగుతున్నాయి కనుక మన జీవితంలో వ్యాధిని తొలగిపోయి ఆశీర్వాదం మన జీవితంలో కలగాలి అంటే, మన కన్నీళ్లకు జవాబు దొరకాలి అని అంటే, మన కష్టాలు మన కడగండ్లు మన జీవితంలోంచి తొలగిపోవాలి అని అంటే మనము దేవునికి ప్రార్థన చేయాలి. దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనను సిగ్గుపరిచేవాడు కాడు. దేవుని యందు నమ్మికించు వారిని నేను ఎంత మాత్రము సిగ్గుపరచడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక గొప్ప మాటను మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు ఇలాగును రాయబడింది. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యెబేజు తన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనకు జవాబునిచ్చేవాడుగా ఉన్నాడు. మనం అడిగిన దానిని నిశ్చయముగా పొందుకునేటట్లుగా సమస్తమును సిద్ధపాటు చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనకేది అక్కరగా ఉందో దాని విషయంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నిశ్చయముగా మన ప్రార్థనకు బదులిచ్చి మనను ఆశీర్వదించగలడు. కనుక యెబేజు కూడా దేవునికి ప్రార్థించాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. దేవుని బిడ్డలారా, తన జీవితము సంకుచితమైపోయింది. ఎటు చూసినా అభివృద్ధి లేనటువంటి విధానంలో కనబడుతుంది. ఎవరు తలంచిన వేదనకరమైన పరిస్థితులే తన జీవితంలో కనబడుతున్నాయి. కాబట్టి తన సరిహద్దును విశాలపరచమని చెప్పి యెబేజు ప్రార్థన చేశాడు. అంతేకాకుండా అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అంటున్నాడు. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉంటే ఆయన జిగటగల దొంగ ఊబుల నుండి లేవనెత్తి, నిలకనీయనటువంటి అగాధంలోంచి మనల్ని లేవనెత్తి, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయన మనలను ఎక్కించగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు అనేటువంటిది యెబేజు జీవితం ద్వారా మనము ఒక భరోసాను పొందగలం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించాలి. కీడు నుండి తప్పించడం దేవుని వశం. దేవుని బిడ్డలారా, మొన్న ఈ జనవరి 13వ తారీఖున మాకు బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు దేవుని బిడ్డలారా, మేము బ్రతుకుదామన్నటువంటి నమ్మకం మాకు లేనటువంటి పరిస్థితుల్లో చిన్నపాటి స్వల్పమైనటువంటి గాయముల చేత మేము ఆ ప్రమాదం నుండి తప్పించబడ్డాం. మేము ఆ బైక్ నుంచి పడిపోయినప్పుడు ఒక్కటే ప్రార్థన, యేసయ్యా 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 అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే మా ప్రార్థనకు బదులిచ్చాడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఆయన ఉన్నాడు. నాకు మర్రపెట్టి నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని చెప్పినటువంటి దేవుడు ఆ గొప్ప ప్రమాదం నుండి మమ్మలను తప్పించాడు. గనుక నేడు సజీవులంగా మీ మధ్య నిలబడి దేవుని మహిమపరచగలుగుతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయనను ఆశ్రయించినటువంటి మన కొరకు ఆయన అద్భుత కార్యాలను చేయగలిగినటువంటి వాడు. ఆయన సమస్త కార్యములను చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే భక్తుడైనటువంటి యోబు ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నీవు సమస్త కార్యములను చేయగలవని అనేటువంటి మాటను ఇక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నట్టున్నాడు. దేవుడు సమస్త క్రియలు చేయగలడు. అందుకే ఆయన దేవుడు. సర్వసృష్టిని ఆయన మాట చేత ఆయన చేశాడు. అంతేకాదు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు అని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నట్టున్నాడు. దేవుడు తలంచినటువంటిది, దేవుడు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు. దేవుని బిడ్డలారా, కీర్తనకాడు అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది, ఆయన సంకల్పాలు తరతరములు నిలుస్తాయి. కాబట్టి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు
అని చెప్పి దేవుని యొక్క ఔన్నత్యాన్ని కొనియాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎబ్బేజు దేవుని సన్నిధిలో ఎలాగునో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలను వింటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో మరి దేవుడు తప్పక చూస్తున్నాడు. వేదన కలిగి జీవిస్తున్నావా? కన్నీళ్లు కార్చుతూ ఉన్నావా? నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావా? నిందల పాలై ఏం చేయాలి, ఎందుకీ బ్రతుకు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటున్నావా? ఇదిగో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లు ఆయన బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి ఆయన కవిలలో కనబడుతున్నాయి. నీ కన్నీళ్లకు జవాబు దేవుని దగ్గర ఉంది. నీ యొక్క దేనస్థితికి తగినటువంటి బహుమానం దేవుని దగ్గర సిద్ధపరచబడి ఉంది. నీవు దేనస్థితిలో ఉండగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు బలహీనతలో ఉండగా నీకు నూతన బలాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయన తన శక్తిని నీకు ప్రసాదిస్తాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నీ సరిహద్దులు విశాలపరిచి ఆయన చేతి నీకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా దానిలో నుండి నిన్ను కాపాడగలిగినటువంటి శక్తిమంతుడు ఎబ్బేజు ఆశ్రయించినటువంటి ఇశ్రాయేలు దేవుడు. ఒకవేళ నీవు ఇంకా ఆయన నమ్మకుండా ఉంటే ఈరోజు ఆయన మీద ఆధారపడు, ఆయన వైపుకు చూడు. ఇప్పటికే నీవు మనుషుల వైపుకు చూసి సిగ్గుపడి ఉంటావు, కానీ దేవుని వైపు చూస్తే నిశ్చయముగా నీవు బలపరచబడతావు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు, ఆయన నీ చేతిని విడిచిపెట్టడు. ఇదిగో నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను, నేనే నీకు సహాయం చేసేవాడిని, నీతి అనే దక్షిణాస్తంతో నేను ఆదుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమనందున తన జనులు ఎందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. గర్భాన పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా చంటి పిల్లను స్త్రీ మరుచునా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరవనని చెప్పిన దేవాది దేవునికి నీవు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, నీ కన్నిటిని తుడుస్తాడు, నీ సమస్యకు జవాబునిస్తాడు, నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యాడని ఎందుకు చెప్పబడిందో తెలుసా? ఆ ఘనత పొందక ముందు తన జీవితంలో ఏ కోశాలను చూసినా, ఏ మూలను చూసినా వేదనే జ్ఞాపకం వచ్చేది. కానీ ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో ఆ చేసినటువంటి ప్రార్థనకు జవాబునిచ్చాడు దేవుడు. ఆ ప్రతిఫలంగా ఎబ్బేజు యొక్క జీవితం ఆశీర్వదించబడింది. కాబట్టి ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనములో ఎబ్బేజు పేరున ఒక పట్టణమే కట్టబడినట్లుగా మనం చూస్తాము. 55వ వచనంలో ఎలాగో రాయబడింది, ఎబ్బేజులో కాపురమున్న లేఖకుల వంశములైన అని రాయబడింది. ఎబ్బేజులో కాపురమున్న అంటే ఎబ్బేజు పేరున ఒక పట్టణము కట్టబడినటువంటి రీతిగా దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆశీర్వదించడు అని నువ్వు అనుకోవద్దు. నేను దేవునికి ఇష్టడను కాను, దేవునికి ఇష్టరాలను కాను అని నువ్వు అనుకోవద్దు. ఎబ్బేజుకున్నంత ప్రార్థనా జీవితం నాకు లేదు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ముఖ్యంగా చెబుతున్న మాట ఏమిటో తెలుసా? యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. మనుషులు ప్రేమించకపోవచ్చు, నీ ఇంటి వారిని అర్థం చేసుకోకపోవచ్చు, ఒకవేళ నీకు విలువ ఇవ్వకపోవచ్చు, నువ్వు దేనికి పనికిరావు అని అనొచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ వారు నిన్ను ద్వేషించిన, నీ వారిని హేళన చేసిన ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకో. నీ స్నేహితులు నిన్ను హేళన చేస్తున్నారేమో, నీ కుటుంబస్తులు నిన్ను హేళన చేస్తున్నారేమో, నీ బంధువులు నిన్ను చులకలుగా మాట్లాడుతున్నారేమో, నీకు విలువ ఇవ్వవలసిన స్థలంలో నీకు విలువనివ్వకుండా మానేశారేమో, కానీ దేవుడు నీతో చెప్పమంటున్నమాట, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద నరుడుగా ఉద్భవించి నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆయన రక్తం కార్చి ప్రాణము పెట్టి మనలను దేవుని బిడ్డలుగా ఉండడానికి అర్హులుగా, మన జీవితం మీద ఉన్నటువంటి పాపమును తీసివేసి, శాపమును తీసివేసి, మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి జీవపు వెలుగులో మనము సంచరించినట్లుగా ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు.
మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే క్రీస్తు యుక్త కాలం ముందు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన నిమిత్తం చనిపోయాడు. మనం ఇంకా సిలువకు శత్రువులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన మృత్యుంజయుడు మరలా మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన నీ స్థితిని చూచి, నీ కన్నీళ్లు చూచి, నీ వేదన చూచి, నీ పరిస్థితిని చూచి ఆయన తండ్రికి నీ విషయమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే యేసు నిన్ను ప్రేమించాడు, యేసు నిన్ను ప్రేమించుతున్నాడు, యేసు నిన్ను ప్రేమించుతున్నాడు అని ఈ కార్యక్రమం ద్వారా నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నూతన బలం పొందాలని, ఎక్కడైతే నువ్వు పనికిరావు అని అన్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తారో, ఎవరైతే నిన్ను చులకనగా మాట్లాడారో వారి మధ్య నీకు ఘనతనివ్వడానికి, నిన్ను గనులుగా చేయడానికి దేవుడు సంసిద్ధుడు. ఆయన గొప్ప ఉపకారి. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ భారము దేవుని మీద వేయి, నీ స్థితి దేవునికి చెప్పు. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాడు. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నెంతో ప్రేమిస్తున్నాడు ఆయన. తన సొంత కుమారుని నీ కొరకు అనుగ్రహించడానికి వెనుతీయని దేవుడు ఆయనతో పాటుగా నీకు సమస్తమును ఎందుకు ఇవ్వడు? నిన్ను ప్రేమించిన ఆ విధానమే వేరు. నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమను నువ్వు తలంచుకొని ప్రభు చిత్తానికి నిన్ను అప్పగించుకో. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నిజంగా నీ స్థితి మారాలని నువ్వు ఆశపడినట్లయితే, నీ నింద, నీ అవమానము నీ జీవితం నుంచి తీసివేయబడాలి అనంటే, నీ కన్నీరు తొడవబడాలి అనంటే, నీ చీకటి వెలుగుగా మార్చబడాలి అనంటే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సర్వశక్తియు ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో యేసు నిన్ను ప్రేమించుతున్నాడు అనేటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమం ద్వారా ప్రభువా, వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలతో ఎంతవరకు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ బేజులాంటి వేదనకరమైన జీవితమును ఎవరైతే జీవిస్తున్నారో వారి స్థితి ఘనమైనదిగా మార్చబడినట్లుగా, అవమానపరచబడిన చోట ఘనత పొందగలిగినట్లుగా మీరు వారిని దీవించండి. నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలు నేను దీవిస్తున్నాను. ఈ బిడ్డలు మీరు దీవించండి ప్రభువా. నిశ్చయముగా వీరి యొక్క కోరికలు తీర్చండి. ఈ బిడ్డలు ప్రభు అని నీ ప్రేమను పొందుకోగలిగినట్లుగా, ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం నిద్రలేని రాత్రులు ఈ బిడ్డలు గడుపుతారు. అయ్యో ప్రభువా, ఒక్కసారి ఈ బిడ్డలను మీరు దృష్టించండి. నీ కను దృష్టి వీరి మీద నిలిచి ఉండనివ్వండి. నీ ప్రేమను వీరు రుచి చూడగలిగినట్లు సహాయం చేయండి. నీ బిడ్డల కన్నీరు తుడిచేవాడు నీవే ప్రభువా. వీరి స్థితిగతులు మార్చేవాడు నీవే ప్రభువా. వీరిని బలపరచండి తండ్రి. అలసిపోయారు ప్రభువా, పోరాటాల మధ్య అలసిపోయారు నాయన. నీ బిడ్డలకు నేను గొప్ప సమాధానం ఇవ్వండి. దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు దానిని నిశ్చయముగా వీరికివ్వండి. నీ ప్రేమ వీరిలో పరిపూర్ణమగినట్లుగా, నీ ప్రేమను వీరు సంపూర్ణంగా పొందుకోగలిగినట్లుగా సహాయము చేయండి తండ్రి. ఎవరైతే విశ్వాసంలో చల్లారిపోయి నీ కార్యాలను చూడాలని ఎదురు చూసి చల్లారిపోయి ప్రభు విశ్వాసంలో వారు నా ప్రభు చల్లబడిపోయారు, వారు మీరు జ్ఞాపకం చేసుకోండి సార్. నీ కొందనాలు. ఇంకా ఎవరైతే ప్రభు నీ ప్రేమను రుచి చూడలేదు, ఇంకా ఎవరైతే నిన్ను అంగీకరించలేదు, ఎవరైతే ఇంకా దీవెనకు దూరంగా ఉన్నారో వారిని ఇప్పుడే మీరు దర్శించండి ప్రభు. నేను ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలు ఆత్మీయ దీవెనలు సమృద్ధిగా పొందుకోగలిగిన సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరికీ తోడే సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తున్నాను. మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.
ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా, ప్రభునామం బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. యేసు నిన్ను ప్రేమించున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియ మిత్రులు రాజా సాల్మన్ గారు ఈ పరిచర్య కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ పరిచర్యలు ఎంతోగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు పిలుపుకు లోబడి దేవుని యొక్క సేవలో బలమైన దేవుని చేతిలో సాధనంగా వాడబడుతూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి పరిచర్యల్లో భాగంగా మరి నూతనంగా ఈ టీవీ పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. ఈ టీవీ పరిచర్యను చూస్తున్నప్పుడు మీరందరూ కూడా మరి ప్రభుని స్తుతిస్తూ మరి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నట్లయితే తప్పగా సేవకుని కలవండి. అలాగే తప్పనిసరిగా ఆ తాడేపల్లిగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పనిసరిగా మరి సేవకుని యొక్క మందిరాన్ని దర్శించండి. తప్పనిసరిగా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, దేవుని కృపకు మీరు దగ్గర అవుతారు. తప్పనిసరిగా ఇక పరిచర్యలో మీ పాలుభోగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక సందర్భంగా మరి మరొక పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దైవజనులకు మా యొక్క హృదయపూర్వక శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుడు ఇంకనూ తన చేతిలో బలమైన సాధనంగా సాక్షిగా సేవకును వాడుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు తన కృపను మనం బలపరచును గాక.